పొట్టోడు హుషారు లేడు, డేంజర్ నడు. అయితే ఈరోజు నేనేమంటున్నా అంటే, దేవుని దయ నీ అదృష్టం లాటరీ తగిలింది, ముఖ్యమంత్రి అయినావు. ఓకే, అయినా ఉన్నప్పుడు నువ్వు కేసీఆర్ కంటే మంచిగా పని చేయి. కేసీఆర్ 2000 ఇచ్చిండు, నువ్వు 4000. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నువ్వు తులం బంగారమి. అరే కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నువ్వు 15,000. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు బాయి కాడ, నీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు? మున్పటి లెక్క కరెంట్ వస్తుందా బాయి కాడ? సాయంత్రం 5 గంటలకు పోతే పొద్దుగాల 5 గంటలకు వస్తున్నది, 12 గంటలకు వచ్చింది కరెంట్. ఎరువులు బస్తాలు మున్పటి లెక్క దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ బాయి కాడ 4 సంచులు వేసిపోయిండు. ఇదేంది పొద్దుగాల లేచి లైన్ కడితే ఒక సంచి దొరకలేదు. ఎరువు బస్తాలకు తిప్పలు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు పడ్డదా? యాసంగి పంట ఇగో ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు వల్లే. ఇప్పటికీ 5 రైతు బంధులు 2 ఇచ్చిండు, 2 ఎగబెట్టిండు. మరి యాసంగి ఏం చేస్తాడో తెలియదు. ఇంకా వచ్చిందా రైతు బంధు? రైతు బంధు రాదు, ఎరువు బస్తాలు దొరకాయి, కరెంటు చక్కగా రాదు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిందేమని ఉన్నదా చెల్లె? అంటే కొత్త ఏమి ఇయ్యలే, ఉన్నవి బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ అయినాయా లేవా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? మా బెస్తోళ్లకు ముదిరాజులకు శాప పిల్లల పథకం బంద్ అయిందా లేదా? మా గొల్ల కురుమోళ్లకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ అయిందా లేదా? దళితులకు దళిత బంధు బంద్ అయిందా లేదా? పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజుల పైసలు కూడా బంద్ అయినాయి. ఉన్నాయి బంధు పెట్టుడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా.